హాయ్ అండి, ఈరోజు మొలకలు వచ్చినటువంటి ఉల్లిపాయలతో ఒక ప్రయోగం చేద్దాము. ఇదైతే చాలా ప్రయోజనకరమైందండి, అందరికీ ఉపయోగపడుతుంది. ఇంట్లో ఎక్కువ ఉల్లిపాయలు కొన్నప్పుడు బాగా మొలకలు అవి వస్తుంటాయి కదా, వాటిని పడేస్తూ ఉంటారు కొంతమంది. నేనైతే అలా పడేయను. ఏం చేస్తానో చూపిస్తాను, పదండి. ఇదిగో చూడండి, ఇలాంటివి వీటిని పడేస్తూ ఉంటారు కొంతమంది, లేదంటే మట్టిలో నాటు పెడుతూ ఉంటారు. గడ్డని ఇవి చాలా పెద్దవిగా ఉన్నాయి కదా, ఇట్లా నాటు పెడితే మొత్తం గడ్డ వేస్ట్ అవుతుంది. అందుకోసమని నేను ఎప్పుడైనా గడ్డ నానబెట్టకుండా ఈ విధంగా కట్ చేసుకుంటాను. లోపల ఉంటుంది మనకు మొలక ఉన్నటువంటి గడ్డ, ఆ మొలక వరకే ఉంచుకుని ఈ విధంగా మనం ఉల్లిపాయను కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని కూరల్లో వాడుకోవచ్చు. ఇలా పొరలుగా తీసుకొని, ఉల్లిపాయ పొరలుగా ఉంటుంది కదా, ఈ విధంగా తీసేసుకోవాలి. లోపల మొలక వచ్చే వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయను నాటుకుంటే ఉల్లి ఆకు మనకు వస్తుంది. ఉల్లి వద్దులే కట్ చేసుకోవద్దు అనుకుంటే కొత్త ఉల్లిపాయ కూడా వచ్చేస్తుంది. 4-5 గడ్డలు వస్తాయి ఒకే గడ్డ ప్లేస్లో. కుండీల్లో నాటు పెట్టుకోవచ్చు. చూసారా, మొలక అనేది కింది భాగంలో ఒక ప్లేస్లో ఉంటుంది, మనకు పై పొరల్లో ఉండదు. అందుకోసమని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అప్పుడు ఉల్లిపాయ కూడా వేస్ట్ అవ్వదు, మనకు మళ్ళీ ఉల్లాకు కూడా లభిస్తుంది. ఇలా పాడైపోతుంది కదా లోపల, దీనికోసమని మన గడ్డ మొత్తం పడేస్తాం, లేదంటే మట్టిలో వేస్తాము. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుంటాను. అన్ని గడ్డలు నేను ఈ విధంగానే చేసుకుంటాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసిన తర్వాత మళ్ళీ పాడైంది ఏమన్నా ఉంటే పక్కకు తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా పాడైంది ఉంటే తీసేసి మళ్ళీ ఉల్లిపాయల్ని కూరల్లో వాడుకోవచ్చు. ఇదంతా మనకు పనికొస్తుంది, వేస్ట్ అవ్వదు. ఇది కొద్దిగా పాడైంది, పడేస్తున్నాను. ఎప్పుడైనా ఏదైనా ఎలా యూజ్ చేయాలో తెలుసుకొని యూజ్ చేసుకోవాలి, అడ్డగోలుగా పడేయొద్దు. ఇప్పుడు ఉల్లిపాయలకు చాలా రేటు ఉంది కదా, పెద్ద గడ్డలు తెచ్చుకుంటాం మార్కెట్ నుంచి. మొలకొచ్చిందంటే ఆ గడ్డ మొత్తం పడేయాల్సి వస్తుంది. అందుకోసమని నేను ఇట్లా పడేయకుండా ఈ విధంగా చేసుకుంటా. ఇది లోపల పాడైంది కదా, ఈ పై పొరతో సహా పడేస్తున్నా. ఇంకిప్పుడు మళ్ళీ ఈ విధంగా చూసుకుని ఏమైనా పాడైతే మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని కొనలు ఇట్లా తీసేసుకొని కూరల్లో వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. నేను ఎప్పుడైనా ఈ విధంగానే చేస్తాను. ఉల్లిగడ్డ రేటు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఏవి ఫ్రీగా రావు కదండి, ఎంతో కష్టపడితే అవి మనకు వస్తాయి. మనమే కాదు, రైతు కూడా ఎంతో కష్టపడాలి. మనం తీసి బయట పడేయటం చాలా ఈజీ. సంపాదించే వాళ్ళకు, కష్టపడి పండించే వాళ్ళకు తెలుస్తుంది దాని శ్రమ. అందుకోసం నేను ఏది పడేయను. చూసిరు కదా ఎంత ఉల్లిపాయలు వచ్చినాయో. ఇలా కొంచెము ఇట్లా కొనల దగ్గర ఇట్లా ఆరిపోయినవి ఉంటాయి కదా, ఇట్లా తీసేసుకోవాలి. ఇది కొంచెం పాడైంది, ఇది పడేద్దాం. ఇట్లా పాడైంది ఏమన్నా ఉంటే పడేసి మళ్ళీ ఒకసారి వీటిని నీళ్ళల్లో జాడిచ్చేసి ఇంకా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వండేసుకుంటే సూపర్గా ఉంటుంది. నీళ్ళల్లో జాడిచ్చేసి ఇంకోసారి సన్నగా కట్ చేసుకొని కూరల్లో వాడుకోవచ్చు. మనం ఏ వంటలు వండుకున్నా అందులో వాడుకోవచ్చు. ఇలా మొలకలు ఉన్నవన్నీ ఒకేసారి కట్ చేసి ఒక డబ్బాలో వేసేసుకుంటే తడి లేని డబ్బాలో పెట్టేసుకోవచ్చు. లేదంటే ఉల్లిపాయ పులుసు ఆ విధంగా వండుకున్నప్పుడు ఎక్కువ ఉల్లిపాయలు అవసరం అవుతాయి కదా, ఇలా ఎక్కువ మొలకలు ఉన్నప్పుడు అన్నీ ఒకేసారి ఈ విధంగా కట్ చేసి ఉల్లిగడ్డ పులుసు వండుకుంటాం కదా, ఆ విధంగా వండుకోవచ్చు. చూశారు కదా, చక్కగా వచ్చేసినాయి, పొరలుగా తీసేసుకున్నాను.
ఇంకిప్పుడు ఈ గడ్డల్ని నేను నాటుకుంటాను. 3 గడ్డలు వచ్చినాయి, మొలకొచ్చిన గడ్డలు, వీటిని నాటేసుకుందాం. ఇక్కడ ఒక కుండి ఖాళీ అయిపోయింది, ఇందులో ఆకుకూరలు ఉండే అయిపోయినాయి. ఇంకిప్పుడు ఈ గడ్డ లోపల 2గా ఉంది, దాన్ని విడదీసుకుంటున్నాను. ఇది కూడా 2లాగా ఉంది, 2 గడ్డలు ఉన్నాయి లోపల అడుగు నుంచి. ఇది కూడా అంతే ఉంది. మీకు ఉల్లాకు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా. కొద్దిగా వాటర్ తక్కువ పోసుకోవాలి ఉల్లిపాయలు వేసినప్పుడు. ఒకరోజు చట్నీకి సరిపడా ఉల్లాకు కూడా వస్తుందండి వీటికి. కొద్దిగా ఇసుక పోసుకున్నా పర్వాలేదు, వాటర్ ఎక్కువ నిల్వ ఉండొద్దు. కొంచెం పైనుంచి వేరే మట్టి పోసుకుంటున్నా. ఇది కొంచెం తేమగా ఉంది, అందుకోసమని దాన్ని ఎక్కువ తీయలేదు గుంట. పైగా లోపల వేరు రావాలి కదా, అందుకోసమని తక్కువ పెట్టుకున్నా. మస్తు ఉల్లాకు వస్తుంది, ఇంకా కొనుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. మనం ఉల్లాకు కోయలేదు అనుకోరి గడ్డలు కూడా వస్తాయి. కాకపోతే గడ్డలు వచ్చిందాక మనం ఆగలేం కదా, ఉల్లాకు వాడుతూ ఉంటాం కాబట్టి సరిపడగా ఉల్లాకు వస్తుంది. ఈ ఆకు పెరిగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా వీడియో. మీరు కూడా ఈ విధంగానే చేసుకొని చాలా బాగుంటుంది. పొదుపు చేయడం చాలా అవసరము ఇంట్లో ఇల్లాలు. నేను ప్రతిదీ ఇదే విధంగా పొదుపు చేస్తూ ఉంటాను. మీలో ఎంతమంది ఈ విధంగా చేస్తూ ఉంటారో నాతో చెప్పండి కామెంట్ బాక్స్లో. చూసిరు కదా ఇట్లా నాటుకోవాలన్నట్టు. 5 డేస్ తర్వాత చూసారా ఏ విధంగా వచ్చాయి. ఇంకో 3-4 రోజుల తర్వాత కట్ చేసుకునే అంత పెద్దవిగా వస్తాయి. చూసారు కదా, ఏది వేస్ట్ చేయొద్దు. మళ్ళీ ఇంకో 2 డేస్ తర్వాత మీకు చూపిస్తాను. చాలా ఫాస్ట్గా వస్తాయి ఈ ఉల్లి ఆకులు అయితే. మనం గింజలు తెచ్చుకుని కూడా పోయొచ్చు, కానీ చాలా మొలవవు. చాలా వరకు 50% మొలుస్తాయి ఇవి వేయటం వల్ల. ఇంకా ఆకు కూడా చాలా తొందరగా రాదు, చాలా లేటుగా వస్తుంది. ఈ గడ్డలు పెట్టినప్పుడు మాత్రం చూసారు కదా ఎంత ఫాస్ట్గా వచ్చాయో. మళ్ళీ 2 డేస్ తర్వాత చూద్దాం. ఇంకా కట్ చేసుకుని కూర కానీ చట్నీ కానీ చేసుకునేంత అవుతాయి. 2 డేస్ తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా ఎంత ఫాస్ట్గా వచ్చాయో. 2 డేస్ తర్వాత పెట్టి 5 డేస్ అయింది అంతే. ఎంత పొడవు వచ్చాయో చూడండి, చాలా బాగా వచ్చాయి కదా. మీ ఇంట్లో కూడా ఉల్లిపాయలు ఈ విధంగా మొలకలు వస్తే ఇట్లా వాడుకోండి, ఏం వేస్ట్ అవ్వదు. అస్సలు వేస్ట్ అవ్వకుండా ఉల్లిగడ్డ వాడేసి తర్వాత మొలకున్న చోట ఈ విధంగా పెడితే ఇట్లా వచ్చింది. గడ్డలు కూడా వస్తాయి, మనం ఎక్కువ ఆకు కొయ్యకపోతే వస్తాయి. చూసారు కదా ఏ విధంగా వచ్చాయో. ప్లాన్ ఎలా అనిపించింది? ఈ ఐడియా మీకు నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా ఎలా చేశానో. మనకు సహజమైనటువంటి మట్టితోటి మందులు అవి లేకుండా ఈ విధంగా మొలకలు వస్తాయి. చక్కగా ఉల్లిపాయలు కూడా ఊరుతాయండి. కాకపోతే మార్కెట్లో తెచ్చినంత పెద్దవిగా ఊరవు, నార్మల్గా వస్తాయి, నార్మల్ గడ్డల్లాగా. కానీ చాలా హెల్దీ కదా. అప్పటికప్పుడు ఉల్లాకు కోసుకుని ఎందులోనైనా వేసేసుకోవచ్చు. నేను ఆమ్లెట్లో, ఇంకా కూరల్లో, పచ్చళ్ళలో అన్నిట్లో వేసుకుంటాను. చికెన్, మటన్ వాటిల్లో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.